హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీ అయితే మీకు ఈరోజు వీడియోలో చూపించడానికి అయితే నేను వచ్చేసానండి. మరి మన టీ టైమ్ స్నాక్ రెసిపీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. వీటిని చాలా ఈజీగా అండ్ టేస్టీగా జస్ట్ ఒక 30 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి టేస్ట్. ఫస్ట్ రెసిపీలో వెళ్ళిపోదాం. 250 గ్రామ్స్ పెసరపప్పును తీసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. చూడండి, 4 గంటల తర్వాత చూపిస్తున్నాను. చక్కగా నానిపోయింది పప్పు. ఇప్పుడు ఈ పప్పుని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కాసేపు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ని చూసేద్దాం. ఇక్కడ 250 గ్రామ్స్ మైదా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల నువ్వులని వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా పసుపుని వేసుకోవాలి. మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్ వేసి కలుపుకోవాలి. మనకు వాటర్ ముందుగానే వేయాల్సిన అవసరం లేదు. పెసరపప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, పెసరపప్పులో ఉండే తేమనే పిండికి ఖచ్చితంగా సరిపోతుంది. కావాలంటే కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ముందుగానే ఎక్కువ వాటర్ వేయకూడదు. కొన్ని అవసరమైతేనే వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలాగా పిండిని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాల సేపు పిండిని పక్కన పెట్టుకోవాలి. చూడండి, 10 నిమిషాల తర్వాత చక్కగా నానిపోయింది. ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. ఇలాగ పిండి ముద్దని 2 బాల్స్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ ఒక పిండి ముద్దను తీసుకొని ఇలాగ చపాతీలాగా రోల్ చేసుకోవాలి. మరి పత్లంగా కాకుండా, మరి మందం కాకుండా కొంచెం మీడియం సైజు ఉండేలాగా రోల్ చేసుకోవాలి. ఇలాగ రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని మనకు ఎలా షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. మన ఇష్టం అండి, ఏ షేప్లో అయినా వీటిని కట్ చేసుకోవచ్చు. ఇలాగా పీసెస్ని కట్ చేసుకోవాలి. చూడండి, అన్నిటినీ ఇలాగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ని పెట్టుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టీ టైంలో మంచి స్నాక్ రెసిపీ అండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మంచిగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలానే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే టీ టైం స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నాకు అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.